హలో టు ఎవ్రీవన్. మనకి యూనిట్ 3లో సెకండ్ టాపిక్ వచ్చి ఎలిమెంట్స్ ఇన్ ప్రాజెక్ట్ రిపోర్ట్, అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్లో గల అంశాలు. ప్రీవియస్ వీడియోలో మనం ఫార్ములేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ గురించి మనం నేర్చుకున్నాము. అంటే ప్రాజెక్ట్ ఫార్ములేషన్ అండ్ ప్రాజెక్ట్ రూపకల్పన గురించి మనం తెలుసుకున్నాము. దాని తర్వాత మొత్తం ఎనాలిసిస్ చేసిన తర్వాత, అంటే ఫీజిబిలిటీ స్టడీస్, ఇన్వెస్ట్మెంట్ పేజ్ ఇవన్నీ కూడా దాటుకున్న తర్వాత ఫైనల్గా అసలు ప్రాజెక్టు అపీరెన్స్ ఎలా ఉంటుంది అనేది ఒక ప్రోగ్రామ్ రూపంలో కానీ, లేకపోతే తను అనుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్ట్ గురించి అవన్నీ కూడా ఒక డాక్యుమెంట్లో తను రూపొందించుకుంటాడు. సో దాన్ని ఏంటంటే ఫైనల్గా తను ఒకసారి చెక్ చేసుకోవడం ద్వారా ఎలా ఉంది ప్రాజెక్ట్ అనేది తను తెలుసుకోవడానికి ఒక రిపోర్ట్ రూపంలో తను తయారు చేసుకునే ఒక స్టేట్మెంట్ అన్నమాట. సో ఈ స్టేట్మెంట్ ద్వారా ఏంటంటే టోటల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి అంటే ప్రాజెక్ట్ గురించి ఒక అవేర్నెస్ అనేది తనకి తెలుస్తుంది. సో ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫస్ట్ మనం చూస్తే కనుక మీనింగ్లో ద డీటెయిల్స్ గ్యాదర్డ్ ఫ్రమ్ ఫీజిబిలిటీ స్టడీస్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ వేరియస్ టేబుల్స్, reports and statements are consolidated into one master report which is called as project report. సో తను ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఏ విధంగా తయారు చేసుకుంటున్నాడు, ఇంతకు ముందు ప్రాజెక్ట్ గురించి తనకు వచ్చిన ఐడియాని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసి ఒక ప్రాజెక్ట్ ఫార్ములేషన్ కింద తను మొత్తం స్టడీస్ అంతా చేసిన తర్వాత ముందు తను అనుకున్నవి జరుగుతాయా లేదా అనేది అనాలిసిస్ చేసుకున్న తర్వాత, అంటే ఫీజిబిలిటీ స్టడీస్ అన్నమాట. అంటే ఆ ప్రాజెక్ట్ వల్ల సక్సెస్ అవుతుందా లేదా, అసలు ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళడానికి గల అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ఈ ఫీజిబిలిటీ అనాలిసిస్ చేసుకుంటారు. మరి అలా చేసుకున్న తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ని తను గ్యాదర్ చేసుకుని కన్సాలిడేట్ చేసుకుని తనకి అర్థమయ్యే మేనర్లో ఒక టేబులర్ ఫామ్లో ఒక స్టేట్మెంట్ రూపంలో రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తాడు. సో అందుకని ఫీజిబిలిటీ స్టడీస్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ వేరియస్ టేబుల్స్, రిపోర్ట్స్ అండ్ స్టేట్మెంట్స్ ఆర్ కన్సాలిడేటెడ్ ఇంటూ వన్ మాస్టర్ రిపోర్ట్. సో ఈ విధంగా తను గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక టేబులర్ ఫామ్లో కానీ, ఒక రిపోర్ట్ రూపంలో కానీ, ఒక స్టేట్మెంట్ నివేదిక రూపంలో కానీ తను తయారు చేసి ఫైనల్గా కన్సాలిడేట్ చేసుకుంటాడు. సో అలా వచ్చిన రిపోర్ట్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ప్రాజెక్ట్ రిపోర్ట్. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఎంటర్ప్రెన్యూరే తన ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాడు. సో ద ప్రాజెక్ట్ రిపోర్ట్ షుడ్ బి ప్రిపేర్డ్ బై ద ఎంటర్ప్రెన్యూర్ హిమ్సెల్ఫ్. సో తనకున్న డౌట్స్, క్లారిఫికేషన్స్ అన్నీ కూడా తను డీటెయిల్గా తనకు తెలుస్తుంది కాబట్టి ఈ రిపోర్ట్ని ఎంటర్ప్రెన్యూరే తను సొంతంగా ప్రిపేర్ చేసుకుంటాడు. కొంతమంది ఈ సెక్టార్లో ఉన్న ఎక్స్పర్ట్స్, సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సజెషన్స్ కూడా తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. సో ద ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్ ఎన్కాంపసెస్ ఇన్ఫర్మేషన్ అండర్ వేరియస్ హెడ్స్. సో ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేయడానికి తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని అనేక రకాల డిపార్ట్మెంట్స్ని తను గ్యాదర్ చేసుకోవచ్చు. అంటే ఫైనాన్షియల్ సెక్టార్ నుంచి, నెక్స్ట్ వన్ సీనియర్ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు, వాళ్ళ నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ తను గ్యాదర్ చేసుకుని తన ప్రాజెక్ట్కి ఏ విధంగా హెల్ప్ అవుతుందో తను చెక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి తను ఏమైతే డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేయాలో అవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్కి తను యాడ్ చేయడం జరుగుతుంది. సో నెసెసరీ డాక్యుమెంట్స్, కొటేషన్స్ అండ్ ఎంక్వైరీ షుడ్ బి అటాచ్డ్ with the details under the given heads to form a project report. సో ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్కి తనకు కావలసిన టెస్టిమోనియల్స్ అంటే డాక్యుమెంట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఎవరికైతే సబ్మిట్ చేయాలో దానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్టుకి సంబంధించిన దాంట్లో ఉన్న కంటెంట్స్ ఎక్కడి నుంచి తను గ్యాదర్ చేసుకున్నాడో అవన్నీ కూడా, ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా, డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్కి అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మరి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఎటువంటి కంటెంట్స్ ఉంటాయి అంటే మనం 1 by 1 చూద్దాం. ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్ జనరల్లీ కవర్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్. సో ఇన్ డీటెయిల్గా మనం చూస్తే కనుక కంటెంట్స్ ఇన్ ద ప్రాజెక్ట్ రిపోర్ట్, ప్రాజెక్ట్ నివేదికలో గల అంశాలు ఏంటి అనేది. సో ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్లో చూస్తే బ్రీఫ్లీ
ఇంట్రడక్షన్ ఆఫ్ ద ప్రపోజ్డ్ ప్రాజెక్ట్. సో అసలు ఈ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది, తను దేనికోసం ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నాడు అనేది బ్రీఫ్గా ఈ కంటెంట్లో ఈ ఈ టేబులర్ ఫామ్లో తను రాసుకున్న రిపోర్ట్లో ఒక నమూనా కింద ఫస్ట్ పాయింట్ కింద రాసుకుంటున్నాడు. సెకండ్ వన్ నీడ్, అసలు ఈ ప్రాజెక్ట్ని ఎందుకోసం తను ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడు అనేది. నీడ్ ఫర్ డిసైడింగ్ టు సెటప్ ద ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్ని తను సెట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది, అసలు దేనికోసం ప్రాజెక్ట్ని తను స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు అనే యొక్క ఆబ్జెక్టివ్ అంతా కూడా దీనిలో మెన్షన్ చేస్తాడు. నెక్స్ట్ వన్ యూనిట్, అంటే ఎటువంటి యూనిట్ అంటే ఎటువంటి సంస్థని తను ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడు, అంటే సింగిల్గా తను స్టార్ట్ చేయాలనుకుంటున్నాడా, లేకపోతే గ్రూప్ ఆఫ్ మెంబర్స్తో తను గ్యాదర్ అయ్యి జాయిన్ అవ్వాలనుకుంటున్నాడా, ఇలాంటివన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేస్తాడు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద యూనిట్ ఇండికేటింగ్ ప్రొప్రైటర్షిప్, అంటే సోల్ పర్సన్ చేసే బిజినెస్, అలాగే పార్ట్నర్షిప్ 2 or more మెంబర్స్, అలాగే కార్పొరేట్ బాడీ కంపెనీ కింద తను ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడా అనేది దీంట్లో మెన్షన్ చేస్తాడు. ద నేచర్ ఆఫ్ యూనిట్ ఇండికేటింగ్ వెదర్ యాన్సిలరీ టు సమ్ లార్జ్ యూనిట్ ఆర్ నాట్, అంటే తను ఏ టైప్ ఆఫ్ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు అనేది, అంటే అది చిన్న సంస్థ లేకపోతే పెద్ద సంస్థ అనేది అక్కడ అనవసరం, కానీ ఏంటంటే ఎటువంటి టైప్ ఆఫ్ నేచర్ అనేది మెన్షన్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వన్ ప్రమోటర్స్, అంటే తనతో పాటు ఎంతమంది అయితే తను బిజినెస్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్, అంటే 2 or more మెంబర్స్ కావచ్చు, 1 member కావచ్చు, లేకపోతే తనే ఒక్కడైతే కనుక తన డీటెయిల్స్, లేకపోతే సోల్ ప్రొప్రైటర్షిప్ కాకుండా పార్ట్నర్షిప్ కంపెనీకి సంబంధించిన బిజినెస్ అయితే కనుక ఎక్కువ మంది మెంబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క డీటెయిల్స్ కంపల్సరీగా కూడా ఈ రిపోర్ట్లో మెన్షన్ చేయాలి. ద డీటెయిల్స్ ఆఫ్ ప్రమోటర్స్ అండ్ అదర్ కీ పర్సనల్ షుడ్ బి ఫర్నిష్డ్. సో దాంట్లో ఉన్న ప్రమోటర్స్ అంటే డైరెక్టర్స్ కావచ్చు, బోర్డ్ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా బయోడేటా రూపంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ద బయోడేటా మస్ట్ గివ్ డీటెయిల్స్ ఆన్ దేర్ ఎడ్యుకేషన్, మరి దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్, జాబ్స్ హెల్డ్ అండ్ బిజినెస్ యాక్టివిటీస్ అండర్టేకెన్ బై దెమ్. సో వాళ్ళ యొక్క పర్సనల్ క్వాలిఫికేషన్స్ కాకుండా వాళ్ళు ఈ సంస్థలో ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది కూడా దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే మార్కెటింగ్ సెక్టార్ చూసుకునే వాళ్ళు, ఫైనాన్షియల్ సెక్టార్ చూసేవాళ్ళు, లేకపోతే సేల్స్ డిపార్ట్మెంట్, పర్చేస్ డిపార్ట్మెంట్, ఇలా ఎవరి యాక్టివిటీ వాళ్ళు కండక్ట్ చేస్తుంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ ప్రోడక్ట్, ఎటువంటి ప్రోడక్ట్ని వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, అసలు ఆ కంటెంట్ ఏంటి అనేది దాంట్లో మెన్షన్ చేస్తారు. అలాగే ఆ ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ ఏంటి, దాంట్లో ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది కూడా దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దిస్ షుడ్ కంటైన్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రొడక్ట్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్, అంటే ఈ కంటెంట్ ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క వర్ణన అనమాట. అంటే ఆ ప్రోడక్ట్ దేనికి సంబంధించింది, సో దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ద టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్, ఎటువంటి రకమైన వస్తువులను తయారు చేస్తున్నారు, ప్రొడక్ట్ కెపాసిటీ, దాని యొక్క ఉత్పత్తి సామర్థ్యం ఎంత అనేది, అలాగే కెమిస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్, స్పెసిఫికేషన్స్, దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి, ప్రాపర్టీస్, సో దానిలో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కావచ్చు, అప్లికేషన్స్ అండ్ యూజెస్, సో దాన్ని ఎలా ఏ విధంగా యూజ్ చేస్తారనేది మొత్తం ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ లొకేషన్, అసలు ఏ ప్లేస్లో ఆ ప్రోడక్ట్ని స్టార్ట్ చేస్తున్నారు, యాక్చువల్ సైట్ సెలెక్టెడ్ ఫర్ ద ప్రాజెక్ట్, అంటే ఆ ప్రాజెక్టు ఏ ప్లేస్లో స్టార్ట్ అవుతుంది, ఆ ఒక బిల్డింగా లేకపోతే ఎటువంటి టైప్ ఆఫ్ మెటీరియల్స్ని యూజ్ చేసి ఏ ప్లేస్లో తయారు చేస్తున్నారు అనేది లొకేషన్ డీటెయిల్, ఆ నేమ్ అనేది కూడా అక్కడ మెన్షన్ చేయాలి. ఓవరాల్ ప్లాట్ ప్లాన్ అలాంగ్ విత్ ద బిల్డింగ్ ప్లాన్ షుడ్ బి డివైజ్డ్, సో ఒక బిల్డింగ్ ఓన్ కావచ్చు, రెంట్ కావచ్చు, సో ఆ బిల్డింగ్ యొక్క పూర్తి ప్లాంట్ డీటెయిల్స్ అనమాట, అంటే ఎంత స్క్వేర్ ఫీట్లో అది లొకేట్ అయ్యింది అనేది కూడా దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎఫ్లూయెంట్స్, ఎఫ్లూయెంట్స్ అంటే వ్యర్థ పదార్థాలు అనమాట. సో ఆ ప్రోడక్ట్ని తయారు చేసిన తర్వాత వచ్చే వేస్టేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏ విధంగా స్మాష్ చేస్తారు,
సో దానివల్ల ఎవరికి కూడా ఎఫెక్ట్ అనేది ఉండకూడదు కాబట్టి సో ఈ కంటెంట్ అనేది కంపల్సరీగా క్లియర్గా కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఎఫ్లుయెన్స్ వల్ల పబ్లిక్ హెల్త్ పాడే అవకాశాలు కూడా కొంత అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే వ్యర్థ పదార్థాలు, ఈ వ్యర్థ పదార్థాలు అనేవి ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోతే కనుక చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో అందుకని ఆ ట్రీట్మెంట్ ఆఫ్ డిస్పోజ్ అనేది ఏ విధంగా ఉంటుందని కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. నేచర్ అండ్ టైప్ ఆఫ్ ఎఫ్లుయెంట్స్, ఎఫెక్ట్ ఆఫ్ ఎఫ్లుయెంట్స్ డిశ్చార్జ్డ్. సో అది ప్రాపర్గా డిశ్చార్జ్ చేయకపోతే దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి అనేది కూడా. ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ సజెస్టెడ్ షుడ్ ఆల్సో డిస్కస్డ్. సో దీన్ని ఏ విధంగా ప్రాపర్గా ట్రీట్ చేస్తారు, ఎఫ్లుయెంట్ని ఏ విధంగా ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి అనేది కూడా దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్, కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అసలు మనం సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ యొక్క వ్యయం ఎంత ఖర్చు పెడుతున్నారు, అలాగే దాంట్లో ఉన్న ఈచ్ ఐటమ్కి కూడా ఎంతగా అలాట్ చేశారు అమౌంట్ అనేది దాంట్లో మెన్షన్ చేయాలి. ఇట్ షుడ్ గివ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ప్రాజెక్ట్ కాస్ట్ విచ్ ఇంక్లూడ్స్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మెషినరీ, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్. మరి దీంట్లో ఏమేమి ఉంటాయంటే ల్యాండ్, ఒక ల్యాండ్ని ఎంతకి పర్చేస్ చేశారు, బిల్డింగ్కి ఎంత అమౌంట్ అలాట్ చేశారు, అలాగే ప్లాంట్ అండ్ మెషినరీ, ఆ ఫ్యాక్టరీలో ఉన్న స్పేర్ పార్ట్స్ కావచ్చు, పెద్ద పెద్ద మెషిన్స్ కావచ్చు, వాటిని ఎంత పెట్టి అమౌంట్తో వాటిని పర్చేస్ చేశారు. అలాగే డైలీ యాక్టివిటీస్ కోసం వర్కింగ్ క్యాపిటల్, అంటే రోజువారీ యాక్టివిటీస్ కోసం లేదా మంత్లీ యాక్టివిటీస్ కోసం ఖర్చు అయ్యే అమౌంట్ ఎంత అనేది కూడా దాంట్లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్, మోడ్ ఆఫ్ ఫైనాన్స్. అంటే తను ఫైనాన్స్ అనేది సపోర్ట్ క్యాపిటల్ అనేది తనకి ఏ రూపంలో వస్తుంది, సో తన పర్సనల్ అమౌంట్ కాకుండా తను వేరే చోటు నుంచి అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు అనేది కూడా దీంట్లో మెన్షన్ చేయాలి. దిస్ ఇంక్లూడ్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ టర్మ్ లోన్ ఫ్రమ్ బ్యాంక్స్, బ్యాంక్ నుంచి తను లోన్ తీసుకోవచ్చు, గవర్నమెంట్ నుంచి సబ్సిడీ అనేది తను తీసుకోవచ్చు, అలాగే డిఫర్డ్ పేమెంట్స్, వేరే చోట నుంచి కూడా తనకు రావాల్సిన అమౌంట్ ఉంటే కనుక అటువంటి అమౌంట్ కూడా తీసుకోవచ్చు. అలాగే ప్రమోటర్స్ కాంట్రిబ్యూషన్, సో తను సింగిల్ పర్సన్ కాకుండా 2 or more మెంబర్స్ కలిపి జాయిన్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే కనుక మిగతా పర్సన్స్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసే షేర్ అనమాట. అలాగే లోన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, సో తనకు తెలుసున్న వాళ్ళ దగ్గర నుంచి, రిలేటివ్స్ నుంచి వచ్చే అమౌంట్ అనమాట. ఈక్విటీ క్యాపిటల్ అండ్ లోన్స్ ఫ్రమ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవే కాకుండా బయట ప్రైవేట్ సెక్టార్లో కానీ పబ్లిక్ సెక్టార్లో కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఆర్థికంగా సహాయం చేసే కొన్ని సంస్థలు ఉంటాయి, అటు నుంచి వచ్చే లోన్ అమౌంట్ ఏమైతే ఉంటుందో అవన్నీ కూడా ఈ కంటెంట్లో తను రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, వర్కింగ్ క్యాపిటల్. సో వర్కింగ్ క్యాపిటల్ అంటే తను ఒక మంత్కి ఎంతైతే అమౌంట్ అయితే తను ఖర్చు చేస్తారో డిఫర్డ్ ఎక్స్పెన్సెస్ మీద, వేటి మీద పెడతాడో అవన్నీ కూడా వర్కింగ్ క్యాపిటల్కి సంబంధించినవి అనమాట. నిర్వహణ మూలధనం అంటాం, అంటే ఒక యాక్టివిటీని కండక్ట్ చేయడానికి తనకు అయ్యే అమౌంట్ అనమాట. సో దేని మీద కండక్ట్ చేస్తాడు అంటే మేజర్గా దిస్ కంటైన్స్ ద డీటెయిల్స్ ఆన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ లోన్స్. ఇట్ ఇంక్లూడ్స్ యాంటిసిపేటెడ్ మంత్లీ సేల్స్, అలాగే కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ పర్ మంత్, అంటే తను ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి అయిన ఖర్చు, కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్, ముడి పదార్థాలను కొనుగోలు చేయడానికి ఒక నెలకి కానీ మంత్లీకి కానీ తను, అంటే నెల అలాగే వీక్ కూడా ఉంటుంది, సో తను ఖర్చు చేసే అమౌంట్ అనమాట. సో ఒక మంత్లీ సేల్స్, బయటికి ఒక ప్రోడక్ట్ అనేది వెళ్తుంది అంటే ఒక ప్రోడక్ట్ వెనుక చాలా ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి, సో ఇవన్నీ కూడా తను దాంట్లో మెన్షన్ చేయాలి. అలాగే స్టాక్ లెవెల్స్ ఆఫ్ మెటీరియల్స్, అంటే ఇన్ఫ్లో మెటీరియల్స్ ఎంత, అవుట్ఫ్లో మెటీరియల్స్ ఎంత, అలాగే యావరేజ్ పీరియడ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫినిష్డ్ గూడ్స్ స్టాకింగ్ లెవెల్. సో తను ఒక పూర్తి తయారీ వస్తువుగా మారడానికి దానికి వెనుక ఖర్చు పెట్టే సరాసరి ఖర్చు అమౌంట్ ఎంత అనేది కూడా దాంట్లో మెన్షన్ చేయాలి. అలాగే క్రెడిట్ అండ్ క్యాష్ సేల్స్, సో తను ఆ ప్రొడక్ట్ని క్యాష్కే సేల్ చేస్తున్నాడా లేదా క్యాష్లెస్ సేల్ అనేది కూడా దాంట్లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్, రా మెటీరియల్స్, ముడి పదార్థాలు, ఒక వస్తువుని తయారు చేయడానికి అయ్యే ఇంగ్రీడియంట్ అనమాట.
సో ద డీటెయిల్స్ ఆఫ్ వేరియస్ రా మెటీరియల్ రిక్వైర్డ్, స్పెసిఫికేషన్స్, నేమ్ ఆఫ్ సప్లయర్స్, అంటే ఆ మెటీరియల్స్ని ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క నేమ్స్ కూడా దీంట్లో మెన్షన్ చేయాలి. ఆ రా మెటీరియల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది కూడా మెన్షన్ చేయాలి. సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, వెదర్ కోటా ఆర్ నాన్ కోటా ఆర్ ఇంపోర్టెడ్ ఐటమ్స్, అంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చే అమౌంట్ నుంచి, అంటే గవర్నమెంటే నేరుగా కొంత రా మెటీరియల్ సప్లై చేస్తుందా, లేకపోతే ప్రైవేట్ పర్సన్స్ నుంచా, లేకపోతే ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఇక్కడ కాకుండా వేరే దేశాల నుంచి కానీ వేరే స్టేట్స్ నుంచి కానీ ఇంపోర్ట్ చేసుకుంటున్నారా అనేది మెన్షన్ చేయాలి. ప్రైస్ ఎట్ విచ్ దే ఆర్ అవైలబుల్, ఏ ప్రైస్కి ఆ రా మెటీరియల్స్ అనేవి, ముడి పదార్థాలు అనేవి అవైలబుల్గా వాళ్ళకి దొరుకుతున్నాయి. అలాగే ప్రొక్యూర్మెంట్ ఐటమ్, కన్జ్యూమబుల్ స్టోర్స్ లైక్ ఆయిల్, లూబ్రికెంట్స్, అంటే మెషినరీ ఐటమ్స్కి యూజ్ అయ్యే ఫ్యూయల్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే సో ఈ రా మెటీరియల్స్ వల్ల తను ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ అనమాట. నెక్స్ట్ వన్ ఇంప్లిమెంటేషన్ షెడ్యూల్. సో తన టైం ఎప్పుడో అనుకున్నాడు, ఎప్పుడు స్టార్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అనేది కూడా దీంట్లో మెన్షన్ చేస్తాడు. దిస్ గివ్స్ డీటెయిల్స్ ఆన్ ద టైమ్ షెడ్యూల్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో తన ప్రాజెక్ట్ ఏ డేట్ నుంచి తను స్టార్ట్ చేయాలనుకుంటున్నాడో అనేది కూడా దాంట్లో టైము అనేది మెన్షన్ చేయాలి. అంటే పర్ మంత్ ఎప్పుడు ఏ మంత్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు, ఏ డేట్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు అనేది దాంట్లో మెన్షన్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అండ్ ప్రాఫిటబిలిటీ. సో దీంట్లో ఒక్కొక్క రా మెటీరియల్కి తను ఎంత ఖర్చు చేస్తున్నాడు, రా మెటీరియల్ యొక్క కంటెంట్ ఎంత, ఎక్కడి నుంచి తను ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు, ఎవరు సప్లై చేస్తున్నారు, సో ఈచ్ ఐటెంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో తను పొందుపరచాల్సి ఉంటుంది. దిస్ ఇంక్లూడ్స్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ రా మెటీరియల్ కంటెంట్ ఫర్ ఈచ్ ఐటమ్. సో ఇక్కడ మనం చూస్తే ఐటమ్ వైజ్ అండ్ టోటల్ యాన్యువల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే తనకి వచ్చే మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఒక వస్తువుని తయారు చేయడానికి అయ్యే అమౌంట్, అంటే ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉంటాయో అది ఒక్కొక్కటి కూడా దాని మీద ఎంతైతే ఖర్చు పెడుతున్నాడో, తిరిగి రిటర్న్ ఎంత వస్తుందో అవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎందుకని మెన్షన్ చేయాలంటే, సో కొంత ట్యాక్స్ అనేది తను పే చేయాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్ ప్రతిదీ కూడా దానికి సంబంధించిన అధికారులకి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంపల్సరిగా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ప్రాపర్గా చేసినట్టయితే కనుక సో తను ట్యాక్స్ ప్రాపర్గా కట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్లో కంపల్సరిగా మెన్షన్ చేయాల్సిన అంశాలు అనమాట. సో కన్క్లూషన్లో చూస్తే ద ప్రాజెక్ట్ కవర్స్ వైడ్ ఏరియాస్ విచ్ గివ్స్ టోటల్ ఇన్ఫర్మేషన్ టు ద ఎంటర్ప్రెన్యూర్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రపోజ్డ్ ప్రాజెక్ట్. మరి ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ప్రాజెక్ట్కి కావలసిన ఐటమ్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తను రాసుకోవడం అనేది జరుగుతుంది. మొత్తం ప్రాజెక్ట్ గురించి, తన యొక్క బిజినెస్ ఐడియా గురించి మొత్తం అంతా కూడా ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది తను ఒక చోట చూడగలిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇది మనకి ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉండే అంశాలు. ఓకే, థ్యాంక్ యూ.